యవ్వనంలో నీ బలాన్ని చూసుకొని నేను చాలా బలవంతుడిని, నేను చాలా అందగత్తెని, నేను చాలా అందగాడిని, కాబట్టి నేను ఎలాంటి తలంపులు చేసినా పర్వాలేదు, అన్నీ ఉండగానే ఆస్వాదించాలి, అన్నీ ఉండగానే అనుభవించాలి, అనుభవించు రాజా అన్నట్టుగా వెళ్ళిపోతే ఈ సినిమాల ప్రభావంతో, ఈ సీరియళ్ల ప్రభావంతో, లేదా ఈ నవలలు, ఈ రకరకాల సెల్ ఫోన్ల ప్రభావంతో, రకరకాల కార్యక్రమాల ప్రభావంతో మన జీవితాన్ని చేతులారా మనం నాశనం చేసుకుంటే సృష్టికర్తకు లెక్క అప్పజెప్పాలి, జాగ్రత్త. ప్రతి కణానికి ఆయనకి మనం లెక్కప్ప చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న వెంట్రుకలో చిన్న కణాన్ని కూడా మనం తయారు చేసుకోలేదు, ఒక చిన్న గోరును కూడా మనం తయారు చేసుకోలేదు, ఒక రక్తపు బొట్టును కూడా మనం తయారు చేసుకోలేదు. టోటల్గా మన డిఎన్ఏలో ఉన్న ప్లానింగ్ అంతా దేవుని యొక్క నిర్మాణమే. మరి అలాంటి నిర్మాణం కలిగిన మనం జీవితం అనే పోరాటంలో యుద్ధం చేయొద్దా? ముందుకు నడవద్దా? చెప్పండి. హృదయంలో నుంచి బయటకు వచ్చే మనుషులను అపవిత్రపరుస్తున్నాయని గ్రహింపరా? ఎన్నాళ్ళు గ్రహింపకుండా ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభు వారు బాధతో చెప్తున్నారండి. అవేంటట? అవేవే వస్తాయట? చూడండి, కిందకి మాట్లాడుతున్నారు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములో నుండి ఏ వచ్చును, ఇవి మనుషుని అపవిత్రపరుస్తాయి. నిజమే ప్రియులారా, ఇవి హృదయంలో నుంచే వస్తాయి. ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఆమెని మొదట ఒక వ్యక్తి చూస్తాడు. చూడగానే అతను ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అంటే కళ్ళ దగ్గర చేస్తున్నాడు, వెంటనే హృదయంలో తలుస్తున్నాడు.